హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఐపీఓస్ గురించి. ఐపీఓ అప్లై చేయాలా వద్దా అనేది ఎలా డిసైడ్ అవ్వాలి, మార్కెట్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు ఐపీఓస్ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడాలా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కూడా చూడొచ్చా, ఏ బేసిస్ మీద డిసైడ్ అవ్వాలి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కింద అనేది, ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ అనేది కూడా చూద్దాం ఈరోజు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కంపెనీ ఐపీఓకి వచ్చే టైంలో ఆ ఐపీఓకి ఆ కంపెనీ మార్కెట్లో వాళ్ళ బిజినెస్ ఏంటి, ఎలా గ్రోత్ ఉంది, అది మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, మార్కెట్లో అది మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అండ్ లార్జ్ క్యాపా ఇండస్ట్రీ అనేది చూడాలి కంపెనీ గురించి. కొన్ని ఐపీఓస్ అయితే మార్కెట్లో మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇస్తాయి, కొన్ని ఐపీఓస్ అయితే డిజాస్టర్ కూడా అవ్వచ్చు, మినిమం లిస్టింగ్ గెయిన్స్ కూడా అవ్వకపోవచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం కొన్ని చూపించినా కూడా బిలో ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో వాటి దగ్గర మాత్రమే లిస్ట్ అవుతుంది కొన్ని ఐపీఓస్. మరి ఐపీఓ లిస్ట్ ఎలా చూడాలి, ఐపీఓస్ అప్లై చేయాలా లేకపోతే అవాయిడ్ చేయాలా అనేది. ఫస్ట్ కంపెనీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్స్ చూడండి. కంపెనీలో బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, కంపెనీకి డెట్స్ ఎలా ఉన్నాయి, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, వాళ్ళ ఆర్డర్ బుక్ ఏంటి, వాళ్ళ కంపెనీ తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో వాళ్ళ బ్రాండ్ ఎంతవరకు ఉంది, మార్కెట్లో ఎంతవరకు పాపులారిటీ ఉంది అనేది చూడాలి. అండ్ ఆ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెట్కి, ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తుందా లేదా, వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెట్లో స్ట్రాంగ్ ప్రజెన్స్ ఉందా, ఎంతవరకు ప్రజెన్స్ ఉందా అనేది చూడండి. నెక్స్ట్ ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే కనుక ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఫారిన్ నుంచి వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది చూడడం కూడా ఇంపార్టెంట్ కంపెనీస్కి. అండ్ ఐపీఓకి వచ్చే టైంలో ఏంటంటే వీళ్ళు ఎందుకు రైజ్ చేయాలనుకుంటున్నారు అమౌంట్ని, వాళ్ళు కొత్త ఫ్యాక్టరీ పెట్టడానికి రైజ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే కంపెనీ డెట్స్ క్లియర్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కూడా కొన్ని ఐపీఓస్ వస్తున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ అంటే మాత్రం కంపెనీలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ప్రమోటర్ వాటాని సెల్ చేస్తున్నారు. ఎక్కువగా ఫ్రెష్ ఇష్యూ ఉంటే మాత్రమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఆఫర్ ఫర్ సేల్ అంటే కనుక కొంత ప్రమోటర్ వాటా అయితే తగ్గిపోతుంది కంపెనీలో. అండ్ ఈ కంపెనీలో యాంకర్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఐపీఓ వచ్చే టైంలో. యాంకర్ ఇన్వెస్టర్ అంటే కనుక మన ఇండియాలో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండ్ ఫారిన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, లేకపోతే మన ఇండియాలో ఉన్నటువంటి బిగ్ షాట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా లేదా అనేది కూడా చూడండి ఐపీఓ అప్లై చేసే టైంలో. నెక్స్ట్ ఇండియాలో ఉన్నటువంటి బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సీడ్ ఫండ్ ద్వారా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారా లేదా అనేది కూడా చూడండి. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ దా ఉంది అనేది చూడండి. నెక్స్ట్ కంపెనీకి డెట్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ క్యాపిటల్ అనేది ఎలా ఉంది అనేది కూడా చూడడం ఇంపార్టెంట్. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ ఎలా ఉంది, కంపెనీ వాళ్ళ బ్రాండ్ ఎలా ఉంది, మార్కెట్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందా, కంపెనీలో ప్రమోటర్స్ వాటా కూడా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్ వాటా ఇప్పుడు కూడా 50% ఆఫ్ ద అబవే ఉండాలి. అప్పుడే కంపెనీ మేనేజ్మెంట్ తీసుకునేటువంటి డిసిషన్స్ ఏదైతే ఉందో అవి స్ట్రాంగ్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీలవుతుంది. అండ్ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కూడా ఉంటాయి. 50% ఆఫ్ ద అబవ్ వాటా ఉంటే గనక, ప్రమోటర్ వాటా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీ కూడా కంపెనీ డెసిషన్ తీసుకుని వెంటే ముందుకు వెళ్తాయి. ఆ కంపెనీ కూడా ఫ్యూచర్లో బాగా గ్రోత్ ఉంటుంది. ఇన్వెంచర్ నాలెడ్జ్ సొల్యూషన్స్ అనే కంపెనీ చూసుకుంటే ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా 63.72% ఆఫ్ ద ఉంది. ఎఫ్ఐఐస్ కూడా 6.50 ఉన్నారు. కొన్ని కంపెనీస్లో ఎఫ్ఐఐస్ కూడా ఉండాలి, అప్పుడే ఆ కంపెనీ కూడా ఫారెన్లో స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉంది అని అర్థం. అండ్ ప్రమోటర్ వాటా ఎఫ్ఐఐస్ వాటా ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీ ఫ్యూచర్లో కూడా బాగా గ్రోత్ ఉండొచ్చు. ఇది కూడా ఐపీఓ అప్లై చేసే టైంలో కంపల్సరీ. ఈరోజు ఇంతకుముందు లిస్ట్ అయినటువంటి ఐపీఓస్లో కొన్ని ఐపీఓస్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తత్వచింతన్ ఫార్మా అనేది ఇది ఐపీఓ 2021లో లిస్ట్ అయింది ఇది మార్కెట్లో. ఈ కంపెనీకి ఐపీఓ టైంలో ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ₹1000గా ఫిక్స్ చేస్తే అది ₹100 అంటే 120% ఆఫ్ ద గ్రే మార్కెట్ ప్రీమియం దగ్గర లిస్ట్ అయింది ఈ కంపెనీ 2000 దగ్గర. నెక్స్ట్ అప్పుకు వెళ్ళింది ఈ కంపెనీ 2800 వరకు వెళ్ళింది ఈ కంపెనీ. అండ్ ఈ కంపెనీ 2021లో బాగా హైప్ అనేది బాగా క్రియేట్ చేశారు గ్రే మార్కెట్ ప్రీమియం దగ్గర నుంచి కూడా. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఇన్ 2843 అయితే ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయిపోయింది ఈ కంపెనీ స్టాక్ ప్రైస్. అక్కడ నుంచి అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉంది ఈ కంపెనీ స్టాక్. 2021 నుంచి కూడా 2025 వరకు కూడా ఈ కంపెనీ కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉంది.
ఈ కంపెనీ ఐపీఓ టైంలో ఫిక్స్ చేసిన ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో ₹1000 అండ్ ఆ ఫ్లోర్ ప్రైస్ కంటే కూడా ఇంకా డౌన్కే వచ్చింది ఈ కంపెనీ 600 ఆర్ 700 మధ్యలో. కొన్ని స్టాక్స్ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే చూడండి అని ఎందుకు చెప్తున్నానంటే కనుక లిస్ట్ అయిన 1 or 2 days పెరిగిన తర్వాతకి అక్కడ నుంచి కంటిన్యూగా 2 to 3 years 4 years 5 years కొన్ని ఇయర్స్ ఆఫ్ ద టైం కూడా స్టాక్స్ అనేది డౌన్కి వస్తూనే ఉంటాయి. ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ అప్పుడు మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకొని నెక్స్ట్ వేరే ఐపీఓకి అయితే అప్లై చేయొచ్చు. ఈ కంపెనీ రిజల్ట్స్ మార్కెట్ క్యాప్ కూడా 2830 క్రోర్గా ఉంది. స్టాక్ పిఈ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంది ఈ కంపెనీకి. దీనివల్ల ఈ పిఈ రేషియో బ్యాలెన్స్ అవ్వడం కోసం ఈ స్టాక్ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండే ఉంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. ఈ మధ్యన మన ఛానల్లో చేసినటువంటి స్పన్ వెబ్ నాన్ ఉమెన్ ఐపీఓ కూడా చేసాం. ఈ ఐపీఓ 68% ఆఫ్ ద గ్రే మార్కెట్ పిఎం దగ్గర నుంచి లిస్ట్ అయింది. ఈ కంపెనీ ₹160 దగ్గర లిస్ట్ అయింది. నెక్స్ట్ అక్కడ నుంచి కూడా లిస్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా ఈ స్టాక్ అయితే డౌన్ ట్రెండ్ వచ్చింది. నెక్స్ట్ అక్కడ నుంచి కూడా కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది వెళ్తూ ఉంది ఈ కంపెనీ. కొన్ని ఐపీఓస్ అయితే లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి, కొన్ని లాంగ్ టర్మ్ కింద కూడా చూడొచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే ఐకేఐఓ టెక్నాలజీస్ అనేది ఉంది. ఈ కంపెనీ కూడా ఐపీఓ లిస్టింగ్ దగ్గర నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకొక ఐపీఓ చూసుకుంటే ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ అనేది కూడా ఈ ఐపీఓ 2024లో లిస్ట్ అయింది. ఈ కంపెనీలో కొత్తగా స్టార్ట్ అయిన టైంలోనే రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దానివల్ల ఈ కంపెనీలో రాకేష్ జుంజున్వాలా గారికి 30 to 40% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద వాటా ఉండడం వల్ల కూడా హైలో లిస్ట్ అయిపోయింది. లిస్టింగ్ గెయిన్స్ బాగా ఉన్నాయి. దాని తర్వాత కూడా కంటిన్యూగా స్టాక్ అనేది కూడా డౌన్ ట్రెండ్కి వచ్చింది. నెక్స్ట్ డిసెంబర్ 24లో బాగా హాల్ టైంకి రీచ్ అయింది. నెక్స్ట్ కంటిన్యూగా ఒక 3 to 4 months కూడా స్టాక్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. నెక్స్ట్ ఆ టైం నుంచి కూడా కొంతవరకు అయితే స్టాక్ అయితే రికవరీ అయింది. నెక్స్ట్ ఈ కంపెనీలో బిగ్ ఇన్వెస్టర్ ఉండడం వల్ల ఈ స్టాక్ అయితే పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించలేదు. నెక్స్ట్ కొన్ని ఇంకా వర్స్ట్గా డిజాస్టర్ కూడా అయిన స్టాక్స్ ఉన్నాయి చూస్తుంటే డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ అనేది అయితే చాలా వర్స్ట్గా ఉంది ఈ స్టాక్ అయితే. డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ ఇది ఎయిర్పోర్ట్లో లాంజ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 738 క్రోర్గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్లో ఐపీఓకి వచ్చింది ₹372 అయితే ఆల్ టైమ్ హై రీచ్ అయింది ₹780గా వెళ్ళింది. అక్కడ నుంచి స్టాక్ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండే ఉంది నెక్స్ట్ 1 or 2 years నుంచి. ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి చూస్తే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ కూడా ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక పార్ట్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా బాగుంది. ఐపీఓ ఫ్లోర్ ప్రైస్ అయితే ₹740గా ఫిక్స్ చేస్తే ఇది ₹864 దగ్గర లిస్ట్ అయింది మార్కెట్లో. అక్కడ నుంచి కూడా కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్కడైతే ఫ్లోర్ ప్రైస్ ఉందో అక్కడ వరకు వచ్చింది మళ్ళీ ఐపీఓ. అందుకే ఎప్పుడు కూడా మార్కెట్లో గ్రే మార్కెట్ ప్రీమియం బాగుంటే కనుక మంచి లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి ఐపీఓస్. అప్పుడే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. కొన్ని ఐపీఓస్ అయితే లాంగ్ టర్మ్ కింద కూడా చూడొచ్చు. కానీ మోస్ట్లీ 90% ఆఫ్ ద ఐపీఓస్ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని